హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను సరిగ్గా పెట్టట్లేదనేసి నా వీడియోని మీరు సరిగ్గా చూడట్లేదు, లైక్ కూడా చేయట్లేదు, ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారు. అసలు ముందు పూర్తిగా మీరు చూడండి, చూసి మీకు నచ్చినప్పుడు ఒక కామెంట్ పెట్టండి. అమ్మ, నువ్వు ఇట్లా చెప్పావు, ఇది మీరు నచ్చలేదు, ఇది బాగోలేదు అని చెప్పి మీరు కామెంట్ పెడితే కదా నాకు తెలిసిద్ది. మీరు చూస్తున్నారు, ఇలా టచ్ చేసి అలా వెళ్ళిపోవడం వల్ల మీకు ఏమి ఇది అవ్వదు, మీకు రాదు, నేర్చుకోవాల్సింది కూడా నేర్చుకోలేరనమాట. ప్లీజ్ దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి ఒక వీడియో ఫుల్గా చూడండి. చూసినాక అప్పుడు మీరు నచ్చితే చూడండి, నచ్చకపోతే నచ్చలేదని ఒక కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే చూడండి. ఇప్పుడు బాడీని మెయిన్ పార్ట్ మంచి వైపు చూసుకొని ఒక ముందు లైనింగ్ పార్ట్ని 2 ఫోల్డింగ్, అదే మన ఫోల్డింగ్ మీద ఉంది కదా, అలా తీసుకొని దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్కు అంటే నేను నెక్కులు ఎప్పుడు కూడా మిషన్ మీదే మార్కింగ్ చేసుకుంటాను. షోల్డర్ వచ్చి 3.5 దాకా పెట్టుకున్నాను. అట్లా 3.5 పెట్టుకొని చంక డౌన్ వచ్చి, నెక్కు డౌన్ వచ్చి ఇది చూడండి 5.5 పెట్టుకున్నాను. సారీ ఫ్రెండ్స్, నెక్ డౌన్ వచ్చి 3.5 పెట్టుకున్నాను. తర్వాత వెనకాతల హోల్ చేయడం కోసం 2 ఇంచీలు పెట్టుకున్నాను. అంటే ఎక్కువ ఆవిడ డీప్ అయితే వేయదు వెనక హోల్ అనేది, అందుకని చిన్నగా ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకొని నీట్గా అక్కడ బోట్ నెక్ షేప్ గీసుకొని డ్రాయింగ్ చేసుకొని అక్కడ బ్యాక్ నెక్ మాత్రం చిన్న హోల్ లాగా చూడండి ఒకసారి. అట్లా నీట్గా 2 లైనింగ్లు కరెక్ట్గా పెట్టుకోండి. మెజర్మెంట్స్ అని పొడుగు మనం ఎంతవరకు పెట్టుకోవాలండి, 7.5 దాకా పెట్టా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ వరకు నెక్ పొడుగు మొత్తం టోటల్ 7.5 నుంచి అక్కడ చిన్న దీపం లాగా మార్కింగ్ చేసుకొని నేనైతే అట్లా డీస్ పెట్టుకున్నాను. పెట్టి అలా నెక్ నేను కట్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఇది. ముందు బ్యాక్ పార్ట్ కొడుతున్నాను. అట్లా అట్లా తీసుకొని నీట్గా అలా చూడండి ఆ నెక్ అంతా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన సైడ్ పీసులన్నీ పెట్టి ఆ జాయింట్ని తీసేయాలి. నీట్గా తీసుకొని మెయిన్ పార్ట్ తీసుకోవాలి. ఆ మెయిన్ పార్ట్ని నీట్గా సర్దుకొని అట్లా చూడండి లైనింగ్ని కూడా డివైడ్ చేసుకొని అట్లా దానికి కరెక్ట్గా మనం సర్దుకోవాలన్నమాట. ముడతలు లేకుండా ముందే ఇక్కడ మిషన్ మీదే నీట్గా సర్దుకోవాలి. అలా సర్దుకుంటే మనకేంటంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది అన్నమాట. నేనైతే పైపింగ్ వేయాలనుకుంటున్నాను. దానికోసం ఇట్లా ముందు మొత్తం అటాచ్ చేసి చుట్టూరు స్టిచ్ చేసేస్తాను అనమాట. చూడండి అట్లా నీట్గా ముడతలు లేకుండా నీట్గా పరుచుకొని ఎక్కడ కింద పైన మొత్తం క్లాత్ అంతా అడ్జస్ట్మెంట్ అయ్యిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అట్లా చెక్ చేసుకొని అవి చూడండి నీట్గా అలా ఒకసారి చూసుకొని మొత్తం సర్దుకోవాలి. ముందు నీట్గా ముడతలు లేకుండా నేనైతే 1-2 సార్లు చూసుకొని ఒక హ్యాండ్ వచ్చి ఆ షోల్డర్ దగ్గర పెడతాను, ఒక హ్యాండ్ ఈ ఇక్కడ మిషన్ దగ్గర పెట్టి నేనైతే స్టిచ్ చేస్తాను. చూడండి అట్లా అవ్వండి. అట్లా రౌండ్గా స్టిచ్ చేసి మళ్ళీ సూది మన కిందకి దించుకొని మళ్ళీ ఒక కిందకి పలకలా దించుకొని మనం పెట్టిన డ్రాయింగ్ షేప్ ఉంది కదా, అది నీట్గా పర్ఫెక్ట్గా అలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. కానీ కార్నర్ల దగ్గర ఖచ్చితంగా సూదిని అయితే కిందకి దించి పాదం ఎత్తి మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి అట్లా మళ్ళీ సైడ్కి తిప్పుకొని ఆ రౌండ్ నీట్గా నెక్ సాగనియద్దు, సాగకుండా అట్లా ఫోల్డ్ చేసి అది మామూలు నార్మల్ స్టిచ్ అనమాట. వరకు జాయింట్ చేస్తున్నాను అంతే. అట్లా చుట్టూరుతో మొత్తం పార్ట్ మొత్తం అలా చూడండి మొత్తం అలా మనం జాయింట్ చేసుకోవాలి. అలా నీట్గా ముడతలు లేకుండా సర్దుకుంటూ మనమైతే జాయింట్ చేసేది. చూడండి అలా ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. అక్కడ కొంచెం లాస్ట్లో చిన్న పీసులు పడతాయి. నేను తర్వాత జాయింట్ చేసుకున్నాను. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట. అమ్మాయిదేమో XXL సైజు. అక్కడ ఇచ్చిన శారీ క్లాత్ ఎంత అంటే 4 మీటర్స్ ఉందన్నమాట. సరిపోలే, 1 మీటర్ కంప్లీట్గా బాడీకి కావాలి తనకి. అందుకు అదిగా చూడండి ముందు పక్కన వేస్ట్ క్లాత్ అంతా రిమూవ్ చేసేయండి నీట్గా. అలా రిమూవ్ చేసేస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ముందు మొత్తం నీట్గా తీసేసి చూడండి మొత్తం ఖర్చులన్నీ తీసేసాను. నెక్ కట్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని దానికోసమని నేను నెక్
ఫ్రంట్ నెక్ కూడా తిరగేసుకొని 4 జాయింట్ చేసి పక్కన పెట్టాను. అట్లా పెట్టేసి అనుకోండి పైపింగ్ కోసమని నేను క్లాత్ని అటాచ్ చేస్తాను. ఒక 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకొని చక్కగా అలా చూడండి, అలా పెట్టి మనం సూది ఉంచి చూడండి ఒకసారి అట్లా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. కొంచెం అలా కుచ్చి ఫోల్డ్ చేసి మళ్ళీ పాదం కాడ నుంచి మళ్ళీ అలా స్టిచ్ చేసుకోవాలి. అక్కడ స్ట్రైట్గా మళ్ళీ సూది దించాలి కిందకి, అక్కడ అలా దించి మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. పాదం సూది ఎప్పుడు కిందకు ఉండాలి, పాదం పైకి ఎత్తుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నిదానంగా వేసుకోండి ఫ్రెండ్స్. 1/4 ఇంచ్ ఖర్చే ఉండాలి. ఆ 1/4 ఇంచ్ ఖర్చులోనే నిదానంగా నీట్గా అలా వేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చలేదని మీరు చూడట్లేదని మాకు వైటీ స్టూడియో యాప్లో చూస్తే తెలిసిపోయింది కదా, అలా అందుకని దయచేసి నా వీడియోని అయితే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆ మన దగ్గరికి వచ్చి సూది కిందకి దించుకొని పాదం పైకి ఎత్తి ఆ క్లాత్ని మళ్ళీ అటాచ్ చేయాలి. క్రాస్ పీస్ని అంటే మనం పైపింగ్ కోసం రెడీ చేసుకుని క్రాస్ పీస్ అనమాట అది. అలా తీసుకొని ఆ మిగతా క్లాత్ని తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్కి కూడా అలానే పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి, క్రాస్ పీస్. ఎందుకంటే మనకి నెక్ రౌండ్గా పర్ఫెక్ట్గా తిరగాలంటే అట్లా మనం క్రాస్ పీస్ని రెడీ చేసుకొని ఒక పక్క అంచంతా కొట్టేయాలన్నమాట. 1/2 క్లాత్ తీసుకొని అలా 1/2 తీసుకొని ఒక 1/2 ఇంచ్ అని మడతేసి కుట్టేయాలి. కుట్టేసి దాన్ని మనం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని నీట్గా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలన్నమాట. అదిగోండి అలా రౌండ్ నెక్ మొత్తం ఆ క్లాత్ని లాక్కుండా నిదానంగా అలా చేత్తో నెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసేయాలి. అలా తీసేసి కట్ చేసుకోండి. అక్కడికి ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసేయండి. చిన్న చిన్న టక్స్లు పెట్టండి క్రాస్గా, అంటే స్ట్రైట్గా అయితే నేను పెట్టను, క్రాస్గా పెట్టాలన్నమాట. అలా క్రాస్గా పెడితే మనకి థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. ఒక్కసారి నా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. 1కి 10 సార్లు చెప్తున్నాను. నేను చదువులేదు, నేను ఎలా పెట్టాలో తెలియకపోయినా మీకు యూట్యూబ్లో మంచి వీడియోలు అందించాలని నేనైతే ఇది చూడండి. ఖర్చుల్ని మనం బ్యాక్ సైడ్కి అటు సైడ్కి నెట్టేయాలి. నెట్టేసి పైపింగ్ థ్రెడ్ ఆ కుట్టు మీద పెట్టుకొని ఆ క్లాత్ని ఇట్లా జరుపుకుంటూ స్టిప్గా పట్టుకోవాలన్నమాట పైపింగ్ చేయడం కోసం. అట్లా పట్టుకొని నీట్గా ఖర్చు అంతా ఇటువైపు తిప్పేయాలి. అలా తిప్పేసి ఇది చూడండి నీట్గా అలా మనం స్టిచ్ చేసుకుంటూ చూడండి అలా పట్టుకోవాలన్నమాట. ఖర్చుని ఇటువైపుకి తిప్పాలి. కరెక్ట్గా కుట్టు మీద పైపింగ్ థ్రెడ్ అనేది ఉండాలి. అట్లా పెట్టుకుంటే ఎడ్జ్లో కరెక్ట్గా మనకు ఆ ఎడ్జ్లో పడాలి స్టిచ్ అనేది. నా ఫోన్ ఏమో జూమింగ్ అవ్వదు ఫ్రెండ్స్, ఎక్కువ జూమ్ రాదు, చాలా తక్కువ రేట్ ఫోన్ అది సరిగ్గా పనిచేయట్లేదు. కానీ నేను అಷ್ಟು కష్టాలు పడి నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. నాకు చదువు లేకపోయినా ఇప్పుడు 2 నెలల నుంచి నేను నేర్చుకున్నాను ఎలాగో పెట్టాలని. అలా కొంచెంగా నాకు తెలిసినట్టు తెలియనట్టు తప్పులు ఉన్నా సరే నేనైతే వీడియోని పెడుతున్నాను. దయచేసి నా థంబ్నెయిల్ చూసి నా వీడియోని క్లిక్ చేసి పడేయకండి. అలా ఒకసారి క్లిక్ చేసి చూడండి. చూస్తే మీకు నేను ఎంత కష్టపడుతున్నానో ఏంటనేది మీకు అర్థమైంది ఫ్రెండ్స్. అక్కడ అట్లా ఆ థ్రెడ్ అనేది పైపింగ్ థ్రెడ్ నీట్గా చేసేయాలి. అలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కడెక్కడ లూజ్ వదలద్దు. లూజుగా వదిలితే అలాగని గట్టిగా లాగొద్దు. మనం స్టిప్గా పట్టుకోవాలి, అంతేగాని లాక్కూడదు. అట్లా తీసేయండి. అప్పుడు కట్ చేసేసి చూడండి ఎంత సన్నగా వచ్చిందో. అసలు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఆ థ్రెడ్ ఎంత ఉందో అంతే వచ్చింది. మళ్ళీ మడిచి ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ 2వ ఫోల్డింగ్ కూడా వేసి నీట్గా అలా మడిచేయాలి. అది చూడండి అంటే అట్లా సన్నగా వస్తుంది. ముందు అంచు కుట్టుకున్నా కొంచెం అనేది మనం లోపలికి మడిచి కుట్టించుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అనమాట. అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. 1/2 పెడతాను. 1/4 ఇంచ్ 1 ఇంచ్ మిగులుతుంది. 1 ఇంచ్ బ్యాక్ ఉంటే బాగుండదు. అందుకని ఒక 1/4 ఇంచ్ లోపలికి మడిచి నేను స్టిచ్ చేసేస్తాను అనమాట. ఇక చూడండి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేయండి. సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఒక డిజైన్ వేసినట్టు ఉందన్నమాట. చాలా బాగుంది. ఒకసారి మీరు చెక్ చేయండి, చూడండి. అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది కదా. మళ్ళీ టక్స్లు పెట్టుకోండి క్రాస్గా. అలా టక్స్లు పెట్టుకొని నీట్గా చూడండి చుట్టూరు అక్కడ ఘాట్ పెట్టుకోండి. అట్లా పెట్టుకొని అక్కడ కూడా మనకి మూల ఉంటుంది అనమాట. ఆ మూలలో కొంచెం కట్ చేసుకోవాలి కరువులాగా. అక్కడ అలా చిన్న చేపించి అక్కడ నుంచి మళ్ళీ టక్స్లు పెట్టుకోవాలి. అక్కడ కూడా మళ్ళీ ఒక మూల వస్తుంది. అక్కడ కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని మళ్ళీ చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. దగ్గరగా పెట్టుకోండి. అప్పుడే నెక్ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. అగోండి అట్లా తీసుకోండి. చక్కగా చిన్ని కట్స్ పెట్టుకోండి. అట్లా పెట్టినాక ఇప్పుడు మళ్ళీ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని ఆ ఖర్చులు వెనక వైపుకి తిప్పేసేయండి. తిప్పేసి థ్రెడ్ మాత్రమే కుట్టు మీద ఉండాలి. అలా పెట్టేసి ఈ క్లాత్ని సింపుల్గా ఇలా మడవండి.
నేను దగ్గరగా చూపిద్దామని ఎంతగానో ట్రై చేస్తున్నాను, కానీ అదేమో అవ్వట్లేదు. అందుకని ఇక చూడండి, అట్లా థ్రెడ్ పెట్టేసి నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేయండి. ఎందుకంటే పైపింగ్ని ఎందుకు ఇంతసేపు చూపించానంటే, మామూలు ఒకదానికి చేశాను కాబట్టి రెండో దాన్ని క్లిక్ చేయొచ్చు, కానీ నేను చేయలేదు. ఎందుకంటే చూపించాలి కదా, ప్రతిదీ మెయిన్ పాయింట్స్ మనం క్లిక్ చేయకూడదు, అందుకనేసి. అదిగోండి, అది అలా మనం నీట్గా ఆ పైపింగ్ థ్రెడ్ని ఖర్చుని ఇటువైపు నెట్టి ఆ థ్రెడ్కి కరెక్ట్గా మనం ఎక్కడ స్టిచ్ అక్కడ పెట్టుకోవాలి థ్రెడ్. అప్పుడు ఆ ఫోల్డింగ్ చేసి నీట్గా సన్నగా పట్టుకుంటే పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ పడాలి. అలా నీట్గా అలా పడడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా బాగా నీట్గా వస్తుంది అనమాట. అదంటే చూడండి, అలా చూడండి. నేనైతే 12 నెంబరు సైజు థ్రెడ్ తెచ్చుకొని నేను స్టిచ్ చేస్తాను. నార్మల్ పాదంతోనే, నేనైతే సింగిల్ పాదం గట్రా ఏం పెట్టలేదు, నార్మల్ థ్రెడ్తోనే నేను పైపింగ్ చేసేస్తున్నాను. చూడండి, అలా పైపింగ్ చేస్తూ నీట్గా అట్లా కార్నర్ దగ్గర గట్రా నీట్గా తిప్పుకోవాలన్నమాట. లేదంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చినా సేఫ్ అవుట్ అయిపోద్ది. దానికోసమని నిదానంగా నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. వరకు అడావిడి పడ్డం ఎందుకు, నిదానంగా చేసుకోవడం బెస్ట్ అన్నమాట. మీకు చెప్పడానికైనా సరే నాకు కూడా ఇదవ్వాలి కదా, అందుకు అట్లా. అదిగోండి చూడండి, పర్ఫెక్ట్గా మనం అలా నీట్గా సర్దుకుంటూ మెల్లమెల్లగా స్టిచ్ చేసుకోవాలి. అట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి, అలా థ్రెడ్ తెగింది అక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. అలా ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. నా కోసం ఒక్కసారి నా వీడియోని అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి కనీసం ఒక 10 మినిట్స్ చూడండి కనీసం. అలా చూస్తే మీకు నేను అసలు ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఏమి చూడకుండా చెక్ చేయకుండా మీరు వీడియోని అయితే ఇలా టచ్ చేసి అలా క్లిక్ చేసేస్తున్నారు. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడాను. ఒక్కసారి నా వీడియోని అయితే నేను ఈ వీడియోలు చేయడం కోసం నేను ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే నా మైండ్ అంతా వీడియోల కోసం నేను పెడుతున్నాను. కాకపోతే నాకు చదువు లేకపోవడం, ఆ ప్రాసెస్ నాకు తెలియకపోవడం వల్ల ఎలా పెట్టాలి, తమ్మేలు ఎలా పెట్టాలి ఏంటని నాకు పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి నేను ఇట్లా చూడండి, అలా నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా. అలా చూడండి, కార్నర్ దగ్గర కొంచెం అదే టైం తీసుకుంది నాకు. ఎందుకంటే 2-3 సార్లు థ్రెడ్ తెగింది. ఆ థ్రెడ్ తెగటం వల్ల నేను అక్కడ ఆపి మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకొని పెట్టేసరికి కొంచెం టైం తీసుకుంది అనమాట. అట్లా నెక్ అంతా అయినా కానీ నేను నెక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం నిదానంగానే స్టిచ్ చేస్తాను, హడావిడిగా స్టిచ్ చేయను. వరకు గావరా పడి నెక్ సేపటి అయిపోతే మళ్ళీ బాగుండదు, అందుకోసం అనేసి అట్లా చూడండి. అట్లా నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా అక్కడ ఎందుకని అంతసేపు పట్టేసింది బాగా. ఇట్లా చూడండి, ఇట్లా పర్ఫెక్ట్గా తిరిగేసుకుంటూ రావాలన్నమాట, సేపు అవుట్ అవ్వకుండా నీట్గా. అలా చూడండి, అట్లా నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కార్నర్ కాడ మన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని పైపింగ్ కరెక్ట్గా మధ్యలోకి పెట్టి ఆ పైపింగ్ క్లాత్ని బయటికి నెట్టినట్టయితే మనకు పర్ఫెక్ట్గా కార్నర్ దగ్గర వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, నీట్గా అక్కడే ఫోల్డ్ చేస్తున్నాను. ఆ ఫోల్డింగ్ అనేది క్లాత్ని కూడా నీట్గా బయటికి పంపించాలి, అంటే మనం బాడీ వైపు చూపించాలన్నమాట నీట్గా. అట్లా చూడండి, దయచేసి ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని చూడండి. అసలు నేను ఎందుకు ఇంత కష్టపడి, నాకు చదువు లేకపోతే నేను ఇలా ఎందుకు ఇంత కష్టపడి నేను ఈ వీడియో నేర్చుకుంటున్నది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను కూడా ఒక సాటి మహిళని అర్థం చేసుకోండి. చదువు లేకపోతే ఎంత చేస్తుందంటే మీరు దాన్ని బట్టి మీరు అదే ఎంఏలు, డిగ్రీలు, ఇంటర్లు చదివిన వాళ్ళు చేయడం కష్టంగా ఉంది. ఆల్రెడీ అక్షరం మొక్క రాని దాన్ని నేను నా తెలివితేటలతో నేను ఎట్లాగట్లా ఈ వీడియో అయితే తమ్మేలు చేయడం కానీ ఇట్లా నేర్చుకున్నాను. మైక్లో చెప్తే మా అమ్మాయి చెప్పింది, అందుకే ఒక్కోసారి తప్పులు వస్తున్నాయి అనమాట నా వీడియోలో తమ్మేలు పెట్టేటప్పుడు కూడాను. నేను ఏదైనా పెడదాం అనుకుని అట్లా చూడండి, మళ్ళీ థ్రెడ్ చుట్టూరు స్టిచ్ చేసుకున్నమాట ఫోల్డ్ చేసుకుంటూ చూడండి నీట్గా. అలా అదండి షేప్. దీని దగ్గర కూడా కోణం దగ్గర కూడా నీట్గా ఆ క్లాత్ని ఫోల్డ్ చేశారు. మామూలు డైరెక్ట్గా కుట్టేవచ్చు, కానీ నాకు అలా నచ్చదు. అంటే పెద్దగా వస్తే అందంగా అనిపించదు అని చెప్పి ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా బాగుండాలి కదా, అందుకని కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తానన్నమాట. ఇది చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇది చూడండి. అలా అక్కడ సూది అయితే మనం దించాలి. కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సూది మనం దించడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? అలా చూడండి. ఆ నెక్ని అయితే నీట్గా పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. అయిపోయింది. చూసారా ఎంత సన్నగా బాగా వచ్చినాయి. కార్నర్ మూలలు కూడా బాగా నీట్గా తిరిగిందనమాట. చూడండి నీట్గా మీకు చూపిస్తున్నాను అంతే. అక్కడ పెట్టి అలా చూపిస్తున్నాను, మించి ఇంకేం లేదు. ఇదిగోండి మళ్ళీ సమానంగా చూసుకుంటున్నాను. అంటే పర్ఫెక్ట్గా వచ్చిందా, ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా అని చెకింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దానితో ప్రిన్సెస్ కట్ కోసం డ్రాయింగ్ చేస్తున్నాను. చూడండి అక్కడి నుంచి అక్కడికి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. అట్లా మార్కింగ్ 5 ఇంచెస్ పెట్టుకొని చూడండి అక్కడి నుంచి 1.25కి పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకొని స్ట్రైట్గా ఆమ్ రౌండ్ ప్రిన్సెస్ కట్కి డ్రాయింగ్ చేసుకున్నాను. ఆ కార్నర్ మనకి ఆమ్ రౌండ్ సంఖ దగ్గరికి కరెక్ట్గా అది రావాలన్నమాట. ఆ గీత అనేది, ఆ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా నీట్గా మళ్ళీ రెండోసారి డీస్ పెట్టుకొని స్టిప్ చేస్తే ఆ మార్కింగ్ పడుతుంది. ఆ మార్కింగ్ మీద మార్కింగ్ చేశాను. అప్పుడు నా మెథడ్లో ఏంటంటే స్టిచ్ చేస్తాను. చూడండి అట్లా స్టిచ్ చేసుకుంటూ ముందు ఒక స్టిచ్ చేసేస్తాను. తర్వాత మళ్ళీ కొంచెం ఒక గీత అంతా ఖాళీ ఉంచుకొని మొత్తం మళ్ళీ స్టిచ్ చేస్తాను. పక్కన ఇంకో స్టిచ్ చేస్తాను అనమాట. అలా స్టిచ్ చేసి తీసేస్తాను. అది తీసేసి ఇంక రెండో పక్కది కూడా అలాగే స్టిచ్ చేసుకుంటాను. చూడండి స్ట్రైట్గా ఒక 2 ఇంచుల దాకా స్ట్రైట్గా పెడతాను. అక్కడి నుంచి కదా క్రాస్ పెడతాను. ఇంకా చూడండి స్టిచ్ చేస్తాను అలా నీట్గా. చూడండి ఒకసారి కొంచెం ఒక గీత అంత ఖాళీ అయితే మాత్రం ఉంచాలి, ఒక పాయింట్ మధ్యలో. ఎందుకంటే మనం కట్ చేసుకోవాలి కదా. లేకపోతే ఇలా అయితే మనకి ఏంటంటే ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ప్రిన్సెస్ కట్కి గుచ్చుకునే అట్లయితే నేను లోడింగ్ చేస్తాను. మామూలు నార్మల్ మెత్తగా ఉన్న క్లాత్లకి అయితే ఇలా కుట్టేస్తాను అనమాట. చూడండి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసి ఈ ఎక్స్ట్రా వచ్చి తీసేస్తాను. ఇది చూడండి అలా తీసేసి ఇది చూడండి చూసారా, అది రెండో పక్క కూడా కట్ చేస్తున్నాను అనమాట. అలా కట్ చేసి ఆ ఎక్స్ట్రా వచ్చింది తీసేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది మీరే చూడండి. చాలా బాగుంటుంది. ఆ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వండి మీకు నచ్చితే. అక్కడి నుంచి ఆ క్లాత్ని అలా పెట్టుకొని ఒక 1/2 ఇంచుకి తక్కువ, 1/2 ఇంచుకి ఎక్కువ పెట్టుకొని అట్లా రౌండ్ దగ్గర పాదం ఎత్తుకొని సూది కిందకు ఉంచండి. అట్లా నీట్గా లాక్కుండా కరెక్ట్గా 2 మ్యాచ్ అయ్యేటట్టు ఈ చివర ఆ చివర ఒక స్టిచ్ చేసుకోండి. అలాగే ఒకసారి చూసుకోండి బాగా వచ్చిందా రాలేదని. అప్పుడు రెండో వైపు కూడా ఇంకో స్టిచ్ చేసుకోండి. రెండో వైపు కూడా జాయింట్ చేసేయండి. అలా చూడండి నీట్గా అట్లా. ఆ రౌండ్ దగ్గర మాత్రం పాదం ఎత్తి సూదిని దించేసి పాదం ఎత్తండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి అలా అలా 2 డబుల్ స్టిచ్ అనమాట. డబుల్ స్టిచ్ చేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది అనమాట. అది చినక్కుండా. రేపు ఎప్పుడైనా ఒక టైట్గా ఉన్నా ఫిట్టింగ్ ఉంటుంది కదా. ఫిట్టింగ్ ఉన్నప్పుడు కొంచెం టైట్గా కుట్టు అయితే ఎప్పుడైనా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. డబుల్ స్టిచ్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది చూడండి అట్లా డబుల్ స్టిచ్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందనేది ఒకసారి చూసారా. ఇప్పుడు అక్కడ సోల్స్ అన్నీ చూస్తున్నాను అనమాట. ఒకసారి చెకింగ్ చేసుకొని ఇది చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు లోడింగ్ అనమాట. షోల్డర్ దగ్గర ఖర్చు కనపడకుండా అలా గుచ్చుకోకుండా లోడింగ్ చేస్తాను. అంటే ఉల్టా హోల్టా 2 టచ్ అయ్యేటట్టు పెడతాను. అలా పెట్టి చిన్నది ఒక పావు అంత గీత కంట తక్కువ ఒక పాయింట్ అనేది ముందు ఒక స్టిచ్ చేస్తాను. రబ్ చేసి అది స్టిచ్ చేసి చూడండి సమానంగా 2 షోలర్లో ఒక దగ్గర సమానంగా పెట్టుకోవాలి. ఒక పాయింట్ అనమాట. ఆ పాయింట్ దగ్గర ఒక స్టిచ్ చేసి థ్రెడ్ అంతా కట్ చేసి మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని చూడండి అలా నీట్గా పట్టుకోండి. ఒకసారి ముడతలు లేకుండా శుభ్రంగా సర్దుకొని అప్పుడు అనేది ఆ పాయింట్ అనేది పట్టుకోవాలి. చూడండి అట్లా నేను అదే సెట్ చేస్తున్నాను. అలా చూసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచుకి ఎక్కువ ఒక గీత అట్లా పెట్టుకోండి. అంటే మనం 1/2 ఇంచు పెట్టాము, ఒక గీత అనేది వెళ్ళిపోయింది లోపలికి.
రెండోది గీత మీద ఒక గీత, పావు మీద ఒక గీత అనమాట. అంటే 3 గీతలు అలా అలా తీసుకొని రఫ్ చేయండి ఫుల్గా. కొంచెం బాగా గట్టిగా రఫ్ చేస్తే నీట్గా ఉంటుంది అనమాట. రెండో షోల్డర్ కూడా సేమ్ అదే మెథడ్, అట్లా జాయింట్ చేసేయాలి. ఇట్లా జాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు ఆ విషయం తెలిసిన కాంచి నేను వేరే అమ్మాయికి చూపిస్తే ఇట్లా నీ వీడియో ఎవరో చూడట్లేదు, అలా చూసి అలా వెళ్ళిపోతున్నారు అనేసి అన్నది అమ్మాయి. నాకైతే ఒకటే బాధ అనిపించింది. ఇంత కష్టపడి చేస్తున్నాను, ఎందుకని నా వీడియో ఎవరో చూడట్లేదు, నాలో ఏం లోపం ఉందా అని నాకైతే మనసు చాలా బాధ అనిపించింది. సరే ఏం చేస్తాం, నా టైం అలాగే ఉంది, బాగాలేదు కదా అని చెప్పేసి నాలో నేనే బాధపడి ఊరుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అయితే రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మీరు ఒక్క లైక్ చేయడం వల్ల, ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల, కామెంట్ పెట్టడం వల్ల మీరు నష్టపోయేది అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. కానీ మీరు చేసే సపోర్ట్ అనేది మాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు అట్లా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఎంతగానో మీకు రుణపడి ఉంటాము. ఇదనమాట. అంటే చోలర్స్ 2 అలా జాయింట్ చేసుకొని డబుల్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. అలా చూడండి. ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ లైనింగ్ తీసుకున్నాను. 2 హ్యాండ్లు ఇట్లా చూసుకుంటున్నాను అనమాట. అంటే దానికి సైడ్ జాయింట్లకి పీసులు పడతాయి, దానికోసం నేను పీసులన్నీ కట్ చేస్తున్నాను. ఎందుకంటే మరి దానికి సైడ్ జాయింట్లకి అటాచ్ చేయాలి కదా, ఆ పీసుల కోసమని ఇలా కట్ చేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను. అవి జాయింట్ చేస్తున్నాను చూడండి. అవి స్ట్రైట్ పీసులు తీసుకున్నాను. ఆ స్ట్రైట్ పీసులు జాయింట్లు చేసి నీట్గా డబుల్ స్టిచ్ చేస్తాను చూడండి. అలా చేసిన తర్వాత అదే అందుకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి ఎవరు కూడా వీడియోని క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్. నేను అసలే ఎంతో టెన్షన్తో ఎంతో బాధతో ఉన్నప్పుడు కూడా నాకు కుదరకపోయినా సరే నేను స్టిచ్చింగ్ చేసుకోవడానికి నాకు టైం సరిపోదు. అలాంటిది నేను ఇంక వీడియోలు చేసుకొని ఇన్ని చేస్తే ఇంటికాడ నేను ఒక్కదాన్ని ఇంటికాడ పనులు చేసుకొని ఇదిలో చూసుకొని అన్నీ చేసుకునేసరికి నాకు అయిపోతుంది. లైనింగ్లు అయితే జాయింట్ చేశాను, మెయిన్ క్యాత్కి కూడా అటు ఇటు కొంచెం సైడ్లు జాయింట్ చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ మెయిన్ పార్ట్ అట్లా అక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి. అట్లా ఒక 1/4 ఇంచ్ నీట్గా ఆ 1/4 ఇంచ్ ఖర్చు అలా పెట్టుకొని నీట్గా అలా స్టిచ్ చేసుకుంటూ కుట్టుకోవాలి చూడండి. ఇప్పుడు మళ్ళీ స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయండి. అదే స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయండి నీట్గా. మళ్ళీ థ్రెడ్ కట్ చేసి దాన్ని తిప్పి మళ్ళీ చివరికి లాస్ట్లో ఒక స్టిచ్ చేయండి. కరెక్ట్గా లైనింగ్ బయటికి కనిపించకుండా నీట్గా తీసుకొని చివరికంటూ ఒక స్టిచ్ చేసేయండి. ఆ స్టిచ్ చేసి చుట్టూరు ముడతలు లేకుండా నీట్గా జాయింట్ చేసుకోండి చూడండి. చివరికి వేసుకోండి స్టిచ్. అలా చివరికి వేయడం వల్ల ఏంటంటే మీకు ముడతలు రావు, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. హ్యాండ్ కూడా ఎప్పుడు క్లాత్ మీద నుంచి అసలు హ్యాండ్ తీయకూడదు. బై మిస్టేక్ ఒక్క హ్యాండ్ తీసినా మనకి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లాత్ మీద బరువు పెట్టినట్టు అవుతుంది అనమాట. మన హ్యాండ్ దాని మీద పెట్టి మనం ఇట్లా స్టిచ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా మనకి బాగుంటుంది. అప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తం రిమూవ్ చేసేయండి. ఇది చూడండి, మొత్తం క్లియర్గా నీట్గా తీసేసేయండి కదా. చూడండి అట్లా తీసేసి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఉంది చూడండి. ఎందుకంటే నేను ఒకటే కాదు 2 చూపిద్దామని చెప్పి ఇందులో నేనైతే 2 హ్యాండ్లు ఒకటి కుట్టి ఒకటి చూపించినందులో 2 చూపిద్దాం. ఇలాంటివన్నీ చూపించాలి కదా, అందుకని అదిగా మళ్ళీ 1/4 ఇంచ్ ఖర్చు పెట్టి నీట్గా అలా స్టిచ్ చేసుకోవాలి చూడండి. కట్ చేసుకొని తర్వాత మళ్ళీ పైన స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. నిదానంగా ఖర్చు లైనింగ్ వైపు పెట్టుకోవాలి. నీట్గా కరెక్ట్గా లైనింగ్ మీదకే రావాలన్నమాట. ఓకేనా? అలా నీట్గా చూడండి. అసలు ఒక కస్టమర్ వచ్చిందంటే ఫ్రెండ్స్ అసలు మామూలు కాదు, అసలు కదలదు ఆవిడ. మళ్ళీ మనం చెప్పాను కదా, నేను ఒక వీడియో పెట్టాను కస్టమర్తో పడిన తిప్పలని. ఆవిడ మళ్ళీ వచ్చారనమాట ఆ రోజు.
అసలు ఇంకా నన్ను మామూలుగా లేదు, నాకైతే మాత్రం చుక్కలు చూపిస్తుంది ఆవిడ. సరే ఇంకేం చేస్తాం మరి, తప్ప తీసుకున్నా కానీ నేను ఇంకేం మాట్లాడలేదు. ఆవిడే మాట్లాడుతూ ఉంది, వీడియో చేయనివ్వట్లేదు నన్ను అసలు. ఇంకేం చేస్తాం, అందుకనే చాలా కష్టంగా అసలు ఇంకా వెళ్ళిపోమని చెప్పలేను, అలాగని ఉండమని చెప్పలేను. అదే అనమాట నా ప్రాసెస్. ఏం చేస్తాం, ఇంక చూడు దారం ఎక్కించుకునేంత టైం కూడా నాకు ఇట్లా అసలు అవుతుంది, మాట్లాడుతూనే ఉంది. స్టాప్ స్టిచ్ చేసుకోండి నీట్గా. నిద్ర టైం అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు కలిసి 11 పైన అయ్యి ఉంటుంది. నేను ఈ టైంలో మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ నేను వీడియోని అయితే చేస్తున్నాను. రాత్రి పౌలు నిద్ర మానేసి మరి నేను వీడియోలు చేస్తున్నాను, కానీ నాకు ప్రతిఫలం అయితే దక్కట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్నిసార్లు చెప్తున్నాను, ఏమనుకోవద్దు దయచేసి. నా మనసులో ఎంత బాధ లేకపోతే ఇన్నిసార్లు చెప్తాను, ఒకసారి ఆలోచించండి. ఇదనమాట చుట్టూరు దానిలాగా సేమ్ ఆ హ్యాండ్ లాగే ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరికంటూ వేసుకోండి స్టిచ్ అనేది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ముడతలు రావన్నమాట, నీట్గా ఉంటుంది. ఇది చూడండి, నేనైతే స్టిచ్ చేసేటప్పుడు మాత్రం నిదానంగానే స్టిచ్ చేస్తాను, ఓ అడావిడిగా అయితే చేయను. ఇది చూడండి, ఇది చూడండి అలా నీట్గా. ఈ ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు మొత్తం రిమూవ్ చేసేయండి ఇలా నీట్గా పర్ఫెక్ట్గా. ఇది చూడండి అలా తీసేయండి, మొత్తం తీసేసేయండి, వేస్ట్ ఏమి ఉంచొద్దు. తీసేసి ఫోల్డ్ చేసుకోండి, హ్యాండ్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అది చూడండి అట్లా. ఇంకో హ్యాండ్ కూడా దాని మీద వేసుకోవాలి, ఫోల్డ్ చేసుకొని నీట్గా రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇట్లా చూడండి. ఇక్కడ ఉన్న ఎడ్జిల్లో ఆ ఎక్స్ట్రా వచ్చిన ఖర్చులు నీట్గా తీసేసేయండి. చూడండి, అంటే స్టిచ్ చేసేటప్పుడు కానీ మనం ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ ఎవరమైనా సరే, ఎంత సీనియర్స్ అయినా సరే కొంచెం హెచ్చు తక్కువలోనే వస్తాయి. ఎందుకంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ అలాంటిది. మనం ఊరికే అది ఇదని మనం చెప్పుకోవడం అనేది చాలా రాంగ్ డెసిషన్. అది పర్ఫెక్ట్స్ ఎంత సీనియర్ టైలర్ అయినా వస్తుంది. ఇది నేను మాస్టర్ గారి దగ్గర నేనైతే జెంట్స్ దగ్గరే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే నాకు చదువు లేకపోవడం, ఈ టెన్షన్లో మతిమరుపు వచ్చింది. దానివల్ల నేను కొంచెం అలా చిన్న ఫ్రిల్ అనమాట, చాలా చిన్న ఫ్రిల్ అనమాట. మనం టక్స్ పెట్టుకున్నాం కదా మధ్యలో కార్నర్ దాకా, 1/2 ఇంచీకి ఇటు మన వైపు పెట్టుకోవాలి, మిగతా 1/2 ఇంచీకి మిషన్ వైపు పెట్టాలి. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే బుట్ట అనేది చక్కగా గుబురుగా బాగా వస్తుంది అనమాట. చూడండి, ఫ్రిల్ పెడుతున్నాను ఇప్పుడు అటు నుంచి ఇటు పెడుతున్నాను అనమాట. అట్లా రివర్స్లో ఫస్ట్ అటు పెట్టాను, తర్వాత ఇటు నుంచి ఇటు పెడుతున్నాను. ఇక చూడండి, ఇప్పుడు బుట్ట చూడండి ఎంత బాగా వచ్చింది అనేది, చాలా పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది బుట్ట అనేది, చాలా బాగా వచ్చింది. ఇక చూడండి, నేనైతే నా చేతికి పెట్టి మీకు చూపించాలని అష్ట కష్టాలు పడుతున్నాను అనమాట. అది అట్లా ఓకేనా. అలా అది రెండో హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ వరకు మాత్రం నేను 2 హ్యాండ్లు చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలంటే ఈజీ ప్రాసెస్గా ఉంటుంది కదా, ఒకటి చూస్తే అర్థం కాకపోవచ్చు, రెండోది కూడా అలాగే చూడండి. సమానంగా సగం వరకు మన వైపు పెట్టుకోవాలి, మిగతా సగం మిషన్ వైపు పెట్టాలి. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే నీట్గా బాగుంటుంది అనమాట. పఫ్ అనేది నీట్గా నిలబడుతుంది, చక్కగా స్టిప్గా ఇట్లా గుబురుగా. ఇదండి అలా తీసేసేది. మామిడికాయ తిన్నాను ఫ్రెండ్స్, అందుకని ఒకటే తేనుపులు. 11:30 ఎంత అయింది ఫ్రెండ్స్ టైం అయితే. అది ఎంత అయిందో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోచంక తీసిన ఎటు ఉందో లోచంక తీసాం కదా, ఆ లోచంక తీసిన వైపు మనం కరెక్ట్గా ఎటు వస్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఇంకా చూడండి అట్లా పార్ట్ వేసుకోవాలి, మెయిన్ పార్ట్ ఇట్లా వేసుకొని ఆ హ్యాండ్ దగ్గర అదే కరువు అప్పుడే తీసుకుంటున్నాను అన్నమాట. లోచంక అనేది నేను ముందైతే తీయలేదు. 11 అయింది ఫ్రెండ్స్ టైం అయితే. ఇప్పుడు అది కొంచెం చూడండి, ఇప్పుడు చక్కగా నీట్గా ఆ జాయింట్ అది హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఒక 1/2 ఇంచ్ ఖర్చులు ఉంచుకొని ఇది చూడండి అట్లా. నేనైతే అక్కడ కూడా మీకు ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. మనం కుట్టేటప్పుడు మన సూపుడు వేలు అనేది ఆ ఖర్చు మీద పెట్టాలి. అలా పెడితే మన కింద క్లాత్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ మెయిన్ ఇంకో క్లాత్ ఉంటుంది చూసారా, కొడుతుంటే బాడీ క్లాత్ కూడా దాంట్లోకి అటాచ్ అయ్యి ఒక్కోసారి పడిపోద్ది మధ్యలో, అట్లా పడవకుండా వస్తుంది అనమాట.
దాని మీద బొట్టలు సూపుడు వేలు పెట్టి ఇట్లా అనుకుంటూ వస్తే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. స్టిచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి అలా స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్ అయితే డబుల్ స్టిచ్ చేస్తున్నాను ఇంకోటి అట్లా. చూడండి దాని పక్కన ఇంకో స్టిచ్ అనమాట. అలా వేసేసి జాయింట్ చేసేసానట్టు. ఇటు కూడా ఇంకో స్టిచ్. అలా ఏంటంటే 2 స్టిచ్లు వేసుకుంటే మనకి గట్టిగా బాగుంటుంది అనమాట. ఎక్స్ట్రా వచ్చి రిమూవ్ చేసేయండి, ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి. ఓకేనా. ఇంకొక హ్యాండ్ అనమాట అది. ఆ హ్యాండ్కి కూడా చూడండి నీట్గా అక్కడ డీస్ పెట్టుకోవాలన్నమాట. 2 సమానం చేసి మధ్యలో ఒక డీస్ పెట్టుకోవాలి. ఇలా డీస్ పెట్టుకొని ఆ షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా డీస్ వచ్చేటట్టు పెట్టి ఇట్లా మొత్తం చుట్టూరు జాయింట్ చేసేయాలి. చూడండి హ్యాండ్ అక్కడ పోస్ట్ కుట్టు పడింది, మళ్ళీ తీసేసాను నేను. నా మిస్టేక్స్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. మనం ఏదో పెద్ద సీనియర్ అని లేకపోతే అదని ఇదని మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నేను చేసిన తప్పులు చెప్తాను, నేను కుట్టాల్సినవి చెప్తాను. చూడండి అట్లా డబుల్ స్టిచ్, 2వ స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసినాక ఇప్పుడు నేను హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ జాయింట్ చేయడం అవి. ముందు మెయిన్ క్లాత్ని అక్కడ చూడండి అక్కడ 2 ఇంచెస్ వదిలిపెట్టేసి 2 సమానంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాను. లోడింగ్ చేస్తున్నాను అనమాట. అలా స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి చూడండి అంటే బాడీకి జాయింట్ చేయడం అవన్నీ మీకు తెలుసు కదా. ఎక్కువగా నేను వీడియోలో అయితే అన్నీ ఏం చూపించలేదు, చాలా వీడియోలు పెట్టాను కదా అనేసి అలా కొంచెం కొంచెం అంతే. అలా అనమాట. చూడండి నీట్గా అలా తీసుకోవాలి. స్టిచ్ చేస్తాను.